వెల్కమ్ బ్యాక్. ఇవాళ కేబినెట్ భేటీ ఉంది. ఈ భేటీలో స్థానిక ఎన్నికలకు సంబంధించి చర్చ జరగబోతుంది. అయితే ఎన్నికలు నిర్వహించిన తర్వాత బీసీలకు ఈ 42% రిజర్వేషన్పై పోరాడదామా, లేదంటే బీసీలకు రిజర్వేషన్ 42% ఇవ్వాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉందా, అంటే చట్ట ప్రకారం ఇవ్వాలంటే కుదురుతుందా సవరణ లేకుండా అనేటువంటి అంశంపై చర్చించబోతున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో బీసీ సంఘాలు అంటున్నాయి చట్ట ప్రకారమే సవరణ ద్వారా ఇస్తేనే అది శాశ్వతంగా ఉంటుంది కాబట్టి అలానే ఇవ్వాలి అంటున్నారు. పార్టీల పరంగా ఇస్తే మళ్ళీ యుద్ధమే జరిగేటువంటి అవకాశం ఉంటుంది పార్టీలో అనేది వాళ్ళ వర్షన్. మరి ఏంటి, ఎలా వెళ్ళబోతున్నారు? రిజర్వేషన్తో వెళ్తారా, లేకుండా వెళ్తారా? ఒకవేళ ఇస్తే పార్టీల పరంగా ఇస్తారా? ఇవాళ ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ కేబినెట్ భేటీ తర్వాత. మరి డిస్కస్ చేద్దాం. పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా సిద్ధంగా ఉన్నారు. వారి అభిప్రాయం తెలుసుకుందాం, వారి వర్షన్ విందాం. కైలాష్ నేత గారు, వీరు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే. నమస్తే. అండ్ డాక్టర్ దత్తాత్రేయ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి దత్తాత్రేయ గారు. నమస్తే. గుడ్ మార్నింగ్. నమస్తే అండి. ముందుగా దత్తాత్రేయ గారు, మీ దగ్గర నుండే స్టార్ట్ చేస్తా. చెప్పండి, అంటే ఇప్పుడైతే ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. 24th వరకు కూడా కోర్టుకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఈలోపే ఈవెన్ ఎన్నికలకు సంబంధించినటువంటి వివరాలు కూడా వెలువడే ఛాన్సెస్ ఉన్నాయి అన్నటువంటి అంచనాలు ఉన్నాయి. అంటే 24th కన్నా ముందే ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది, ఎలా నిర్వహించేది అని క్లారిటీ ప్రభుత్వం నుంచి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మేబీ ఇవాల్టి భేటీ తర్వాత, క్యాబినెట్ భేటీ తర్వాత ఆ నిర్ణయం చెప్పే అవకాశాలు ఉన్నాయి. సో మీకేమనిపిస్తోంది, బీసీల రిజర్వేషన్కు సంబంధించి ఇచ్చేటువంటి అవకాశం ఉందనిపిస్తుందా, లేదనిపిస్తుందా? గుడ్ మార్నింగ్ చూస్తా మేడం, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు. ఇప్పుడు వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఇవ్వడం అనేటువంటి ఆశ దింపుడు కళ్ళం ఆశ అండి. ఎందుకు దింపుడు కళ్ళం ఆశ అంటా ఉన్నామంటే, అన్ని దారులు మూసుకుపోయినాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టింది. అసెంబ్లీలో పెట్టిన బిల్లును రాష్ట్రపతి నుంచి తిరిగి వస్తే మాకు ఖచ్చితంగా చట్ట ప్రకారం మాకు రిజర్వేషన్లు వస్తాయి, 42% విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు అమలైతాయి అని ఆశపడేవాళ్ళం. ఇవాళ చట్ట ప్రకారం రాకుండా అసలు ఫైట్ అనేటువంటిది ఢిల్లీలో చేయకుండా కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రపతి గారి దగ్గరికి ఒక అపాయింట్మెంట్ తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కానీ, పార్టీల ప్రతినిధులు కానీ, బీసీ సంఘాల నాయకులు కానీ ఏ ఒక్కరిని తీసుకెళ్లి రాష్ట్రపతి గారిని బిల్లు విషయంలో ఎందుకు మీరు మా బిల్లుని ఆమోదించట్లేరు, ఎందుకు మా తిరిగన్న పంపట్లేరు అనే విషయం పైన ఒక్క పార్టీ అయినా, ఇటు బీజేపీ కానీ అటు కాంగ్రెస్ పార్టీ కానీ చొరవ తీసుకుంటుందండి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మట్టించింది. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామనే ఆశ బీసీలకు ఎవరు పెట్టిందండి? కాంగ్రెస్ పార్టీ ఆశ పెట్టి మోసం చేసి ఓట్లు వేయించుకొని రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వాళ్ళ బీసీల ఓట్లతోని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు. మరి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి వ్యక్తి యొక్క చిత్తశుద్ధి, అసలు ఆర్డినెన్స్ ఎప్పుడు జారీ చేయాలా, జీవో ఎప్పుడు జారీ చేయాలా, లేకపోతే బిల్లు ఎప్పుడు పెట్టాలా, బిల్లు కోసం పోరాటం ఎప్పుడు చేయాలా, ఇవాళ ఎవడు అడుగుతున్నాడండి? ఇప్పుడు మాకు తక్షణం ఎలక్షన్ పెట్టమని మేము అడుగుతున్నామా? కోర్టు అడుగుతుంది. కోర్టు ఎందుకు అడుగుతుంది? కోర్టుకు వీళ్ళే కదా అన్ని సంఘాలతోని కానీ పార్టీల పరంగా రిజర్వేషన్ ఇస్తాము, లేకపోతే ఇట్లా ఇస్తాం అట్లా ఇస్తాం అని చెప్పేసి కోర్టు దగ్గరికి వెళ్తే కోర్టులో ఖచ్చితంగా కోర్టు ఏమంటే మీరు ఎప్పుడు నిర్వహిస్తారనే సమయాన్ని అడుగుతుంది. చెప్పాలి ప్రభుత్వం కోర్టుకు, అమ్మ మేము రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు మాట ఇచ్చిన బీసీలకు ఖచ్చితంగా రిజర్వేషన్ ఇవ్వకపోతే మాకు కుదరదు, మేము ఎన్ని సంవత్సరాలు నిరీక్షించినా సరే మేము రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే వెళ్తామని చెప్పాలా. ఇవాళ బీసీలని నడి రోడ్డు మీద పెట్టి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్టుగా బీసీల అంశం తెరపైకి వచ్చిన ప్రతిసారి జోష్నా గారు ఎంత బాధాకరం అనిపిస్తుంది అంటే, ఏ ఒక్క పార్టీ అయినా ఇంక్లూడింగ్ ఆల్ పార్టీస్, నేను ఇవాళ పార్టీ ప్రతినిధి కంటే కూడా ఒక బీసీ ప్రతినిధిగా మాట్లాడుతున్నాను, బీసీల అంశాల విషయానికి వచ్చేసరికి ఏ ఒక్కరి చిత్తశుద్ధి కూడా కనిపించట్లేదు. ఇవాళ ఎందుకు కనిపించట్లేదంటే, ఇవాళ బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇస్తే వీళ్ళు మనకు రాజకీయ ప్రత్యర్థులుగా తయారైతారు రబే అనుకుంటా ఉన్నారు. మేము అడుగుతున్న ఏం పదవులండి? సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మమ్మల్ని కానివ్వట్లేరు. ఇక మా ఎమ్మెల్యేల సంగతి నల్గొండ జిల్లాలో కానీ మహబూబ్నగర్ జిల్లాలో కైలాష్ నేత గారికి చాలా స్పష్టంగా తెలుసు అక్కడ ఏ స్థాయిలో డామినెన్స్ ఉంటుంది, ఎంత అనగదొక్కుతారు బీసీలు అనేటువంటిది. సో ఇప్పుడు మేము అడుగుతున్నది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఇక జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో గెలిచినటువంటి ఈ గర్వంతోటో లేకపోతే ఈ విజయ దరహాసంతోటో మేము ఏది చేసినా చెల్లుతుంది అని చెప్పేసి వాళ్ళ క్యాబినెట్ లో తీర్మానం చేస్తారు. ఒక చిలుక ముందే పలికిందన్నట్టుగా పిసిసి అధ్యక్షుడు ఢిల్లీకి పోకంటే ముందే చెప్పిండు కదా, 25-26 తారీఖు నాడు మేము డీల్ చేస్తాం, ఎలక్షన్ పోతాం, 3-4 రోజుల ప్రకటన వస్తుంది, ఖచ్చితంగా మేము
హైకోర్టు మాకు చెప్పడానికంటే ముందే మేము ఎన్నికలకు వెళ్ళిపోతా ఉన్నాం, అన్ని దారులు మూసుకుపోయినాయి. హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది, మీరు లోకల్లో తెలుసుకోమని సుప్రీంకోర్టు చెప్పింది. హైకోర్టు ఏమో మీరు బిల్లు తీసుకొచ్చుకొని అమలు చేసుకుంటే మాకేం ఆబ్జెక్షన్ లేదు, కానీ మీరు జీవో నంబర్ 9 ఎట్లా తీస్తారని చెప్పేసి దాని మీద మాట్లాడుతున్నారు. జీవో నంబర్ 9 మీద ఆల్రెడీ బుట్టంరెడ్డి మాధవరెడ్డి అనేటువంటి ఒక పందికొక్కు లాంటి వ్యక్తి కేసు వేసి వాళ్ళ మా రిజర్వేషన్లకు అడ్డం పడ్డాడు. సో మేము ఏమంటున్నామంటే మేడం, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో ఏ ఒక్క బీసీ గానీ, ఏ ఒక్క ఎస్సీ గానీ, ఎస్టీ గానీ అడ్డం పడలేదు. ఎవరం కూడా మేము కోర్టు మెట్లెక్కి వాళ్ళ రిజర్వేషన్ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కానీ వాళ్ళ బీసీల రిజర్వేషన్ వచ్చిన ప్రతిసారి ఎవరో ఒకరు కోర్టులో కేసు వేయడం. నాడు కేసీఆర్ గారు జీవో నంబర్ 369 తీసుకొచ్చి సుప్రీంకోర్టులో వాదిస్తున్నప్పుడు సుప్రీంకోర్టు కూడా కేసు వేసింది. వేణుగోపాల్ రెడ్డి అని రేవంత్ రెడ్డి గారి బంధువు జడ్చర్ల, ఆయన కేసు వేసిండు. ఇవాళ రెడ్డి జాగృతి వ్యక్తి దీంట్లో కేసు వేసిండు. బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్ ఇస్తామని ఏదైతే ఒక తత్వంగాన్ని నడిపి కామారెడ్డి డిక్లరేషన్ పెట్టిందో కాంగ్రెస్ పార్టీ, ఆ కామారెడ్డి డిక్లరేషన్ మీద వాళ్ళ కమిట్మెంట్ అనేటువంటిది లేదు. ఇవాళ కమిట్మెంట్ లేకుండా కాలయాపన చేస్తా ఉంది. 6 గ్యారెంటీలు 13 హామీలు. ఇప్పుడు ఒకవైపు అంటే చట్ట సవరణతోని, రాజ్యాంగ సవరణతోని వచ్చే అవకాశాలు ప్రస్తుత పరిస్థితులు చూస్తే లేవనుకుందాం. సో ప్రస్తుత పరిస్థితులు లేవు. సో పార్టీల పరంగా అయినా ముందుకెళ్దాం అనేది కాంగ్రెస్ వర్షన్. అంటే ఇప్పటివరకు అది క్లారిటీ కాదు, బట్ ఉన్నటువంటి ఆలోచన కొన్నిసార్లు చెప్పినటువంటి మాటలను బట్టి నాకు అర్థమైంది అది. అవును జ్యోత్స్న గారు, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేది 90, ఇప్పుడు మనం ఇచ్చేది 42% అనుకుంటే బీసీలు 50% పైగా స్థానిక సంస్థల్లో పోటీ చేసి ప్రత్యర్థులుగా గెలిచి ఇవాళ పదవులను అనుభవిస్తా ఉన్నారు. అట్ల పరంగా ఇస్తే ఏముంటదండి, దానికి చట్టబద్ధత ఉండదు కదా జ్యోత్స్న గారు. కాంగ్రెస్ పార్టీ తన మాట తప్పినట్టే కదా అన్నమాట. ఇప్పుడు నేనేమంటున్నా, కామారెడ్డి డిక్లరేషన్ కోసము రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని నమ్మకపోతే కర్ణాటకలో ఉన్న సిద్ధారామయ్య అనేటువంటి ఒక బీసీ బిడ్డను తీసుకొచ్చి ముఖ్యమంత్రిని ఆయనతో కూడా మాటిప్పిస్తారు. మరి నిజంగానే ఆయనతో మాటిప్పించారు కదా. నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఒక డిమాండ్ చేస్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీగా, బీసీ ప్రతినిధిగా నేను ఏమంటున్నా అంటే, ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద రేవంత్ రెడ్డి బీసీల రిజర్వేషన్ 42% సాధించడం, రేవంత్ రెడ్డి సచ్చుడు అనేటువంటి ఒక నినాదం తోటి అది ధర్నా చేయమని చెప్తా ఉన్నాం. దానికి మేము అందరం మొత్తం మద్దతు చెప్తామంటా ఉన్నాం. ఆ దీక్షలో సిద్ధారామయ్య గారు కూర్చోవాలా? ఎందుకు సిద్ధారామయ్య గారు చెప్తేనే కదా ఇక్కడ ఉన్నటువంటి బీసీలు నమ్మి ఓట్లు వేసిండ్రు. రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీ కూర్చోవాలా, ప్రియాంక గాంధీ కూర్చోవాలా, సోనియా గాంధీ కూర్చోవాలా, మల్లికార్జున ఖర్గే గారు కూర్చోవాలా? ఎందుకు కూర్చోవాలి? పిలిస్తే అందరూ వస్తామంటున్నారు కదా. మేమేమంటున్నాం మేడం, కేసీఆర్ గారు బీసీలను మోసం చేయడం కోసం, బీసీల ఓట్ల కోసం మీలాగా అబద్ధపు హామీలు మేము ఇయ్యలేదు. మీరు ఇచ్చిండ్రు, మీరు నిరూపించుకోవాలి. ఇప్పుడు మీరు ఇచ్చిన మా వాగ్దానం అన్నగారు, అది మీరు ఇచ్చిన వాగ్దానం కాబట్టి మీ పార్టీ చిత్తశుద్ధి ఏందో బీసీల విషయంలో నిరూపించుకోవాలి.